అలాగే డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న వాళ్ళు మెడికేషన్ ఏ విధంగా ఉంటది? అంటే ఇన్ని వారాల పాటు ఏమైనా కోర్స్ ఏమైనా మీరు ప్రిస్క్రైబ్ చేయాల్సి డెంగీ ఉంటుందా? ఫీవర్ చాలా క్లాసికల్ ప్రెజెంటేషన్ అమ్మా. ఇట్స్ ఆల్ ఎస్టాబ్లిష్డ్. యూజువల్లీ ఫస్ట్ 3 డేస్ ఫీవర్ ఉంటది. 3 నుంచి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే వరకు క్రిటికల్ ఫేజ్ అంటాం. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రిటికల్ ఫేజ్ 7 నుంచి 10 డేస్‌లో రికవరీ ఉంటది. సో, వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో రికవరీ పీరియడ్ అనేది డెంగీలో జరిగిపోద్ది. సో, అంత దీర్ఘకాలంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం డెంగీ ఫీవర్‌లో ఉండదు. అయితే ఒకసారి తగ్గాక మళ్ళీ ఒక నెల తర్వాత లేదంటే ఒక 6 నెలల తర్వాత రావడానికి అవకాశం ఉంటుందా సార్? మస్కిటోతో ఫ్రెండ్‌షిప్ చేస్తే వస్తదమ్మా. ఎందుకంటే ఓకే. 4 రకాల డెంగీ జ్వరాలున్నాయి. హ్మ్. సో, ఏ వైరస్‌తో అయినా రావచ్చు. ఓకే. జనరల్‌గా సెకండ్ టైమ్ డెంగీ వైరస్ వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయ్యాక మెడిసిన్స్‌తో తగ్గిపోయాక ఆపేసాక మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అవ్వడానికైతే ఛాన్స్ లేదు. అంటే దాని న్యాచురల్ కోర్స్ ఇలా ఉంటది కాబట్టి హ్మ్. మళ్ళీ రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 1 to 10 డేస్ మధ్యనే రికవరీ. సో, మళ్ళీ దాని తర్వాత ఓకే. వైరస్ లక్షణాలు ఉండవు. మళ్ళీ మస్కిటో బైట్ ఏదైనా దానికి గురైతేనే రావడానికి అవకాశం యెస్. ఉంటుంది. సో, అలాగే చాలా మందికి డౌట్ ఉంటది సార్. అంటే ఫీవర్‌లో ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినాలి అని చెప్పి. ఏ విధంగా ఫుడ్ అలవాట్లు ఏ విధంగా సో, ఉండాలంటారు? జనరల్‌గా ఏంటంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది వైరల్ ఫీవర్స్‌లో అవసరం లేదు. అదర్‌వైజ్ చెప్పాలి అంటే వాళ్ళకి ఏదన్నా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లైక్ షుగర్ వ్యాధో, బీపీఓ ఉంటే దానికి పాటించాల్సిన రెస్ట్రిక్షన్ పాటించడమే గానీ, వైరస్ సోకిన దానివల్ల రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఓకే. అన్‌లెస్ ఆ డాక్టర్ గారు చెప్తే తప్ప మీరు ఏమి రెస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఈ టైంలో ఈజీగా జీర్ణం అయ్యేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హైడ్రేషన్ అంటే వాటర్ ప్రాపర్‌గా తీసుకోవాలి. విటమిన్స్ ఉన్న పోషకాహారాలు ఏవైనా గానీ మంచివి. ఇలాంటివి చేసిన దానివల్ల రికవరీ రేట్స్ బెటర్‌గా ఉంటాయి.